తండ్రికి కూడా మనం పుడతామని తెలీదు, కానీ అంతకంటే ముందే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండి మన తల్లి గర్భంలోకి ఒక చిన్న సెల్గా మనల్ని పంపించి ఒక 9 monthsలో ఒక కంప్లీట్ బేబీగా గ్రో అయ్యి లోకంలోకి రావడానికి అది దేవుని ఉద్దేశం. సో గాడ్ ఫస్ట్ సా us, గాడ్ ఫస్ట్ థాట్ అబౌట్ us, గాడ్ ఫస్ట్ ప్లాన్డ్ us, గాడ్ ఫస్ట్ లవ్డ్ us, గాడ్ ఫస్ట్ చోజ్ us. అర్థమవుతుందండి? దేవుడు ముందు మనల్ని చూశాడు, దేవుడు ముందు మన జీవితం కొరకు ఒక ప్రణాళిక వేశాడు, దేవుడు ముందు మనల్ని ప్రేమించాడు, దేవుడు ముందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ముందు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో చాలాసార్లు మనం అనుకుంటాం, నా లైఫ్లో ముందు తల్లిదండ్రులు అనుకుంటాం. మాతృదేవోభవ పితృదేవోభవ అని కొన్ని సామెతలు ఉంటాయి కదండి. తల్లిదండ్రులు ప్రేమించాలి, గౌరవించాలి, కరెక్టే, బట్ ఓన్లీ ఆఫ్టర్ గాడ్. దేవుని తర్వాత ఎవరి స్థానమైనా. హల్లెలూయా. సో దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. ఎందుకంటే అసలు ఈ లోకంలోకి మనం వచ్చామంటేనే ముందు మన కోసం దేవుడు ఆలోచించాడు కాబట్టి. బికాజ్ హీ ఈజ్ ఆ క్రియేటర్, మన సృష్టికర్త ఆయన కాబట్టి ఆయనకు మన